రాజ్యసభ ఉప ఎన్నికల నామినేషన్ కు రేపు తుది గడువు. కూటమి తరపున రేపు ముగ్గురు నేతలు నామినేషన్ వేయనున్నారు. ఆర్ కృష్ణయ్య నామినేషన్ వేయనున్నారు రేపు. ఇక బీజేపీ హైకమాండ్ చెప్పిందంటున్నారు కృష్ణయ్య. హైదరాబాద్ నుండి విజయవాడ బయలుదేరారైనా రేపు ఉదయం 11 గంటలకు బీద మస్తాన్ రావు కూడా నామినేషన్ వేస్తారు. ఇక మూడో అభ్యర్థి విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. సానా సతీష్ తో పాటు పలువురు పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సానా సతీష్ విషయంలో కూటమి పార్టీలు ఏకాభిప్రాయ ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో చంద్రబాబును కలుస్తున్నారు ఆశావహులు. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అయ్యారు. ఈశ్వర్, రాజ్యసభ ఉప ఎన్నికల నామినేషన్ కు రేపు తుది గడువు. సో ఎవరెవరు వేస్తున్నారు? ఆర్ కృష్ణయ్య అయితే వేస్తున్నాను అని కన్ఫర్మ్ గా చెప్పేశారు. ఇంకా ఆశావహులు ఎవరెవరు ఉన్నారు? ఆర్ కృష్ణయ్య పేరుని అధికారికంగా బీజేపీ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. బీజేపీ వ్యవస్థాగత ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ విడుదల చేసిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికల్లో ఆర్ కృష్ణయ్య పేరుని అధికారికంగా వాళ్ళు విడుదల చేశారు. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. సో ఇక అఫీషియల్ గా ఆర్ కృష్ణయ్య భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రేపు బరిలోకి దిగబోతున్నారు. అయితే చాలా ఆసక్తికరంగా ఆయన ఇంకా ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోలేదు. అది ఎప్పుడు ఉంటుంది? ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఆయనకు సభ్యత్వం ఇస్తారా, లేకపోతే ఢిల్లీలో అట్లాంటి ప్రక్రియ ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. వాస్తవానికి ఆర్ కృష్ణయ్య పేరుని భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరు ఊహించలేదు. అదొక పాలిటిక్స్ ఎంత డైనమిక్గా ఉంటాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఆర్ కృష్ణయ్య గతంలో తెలుగుదేశం పార్టీ ఎల్బీ నగర్ శాసనసభ్యులుగా ఉన్నారు. అప్పట్లో ఎన్డీఏ పక్ష తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే బీజేపీ కలిపి తెలంగాణలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఆయన ప్రచారంలో ఉన్నారు. అప్పుడు కేవలం అధికారంలోకి రాకపోవడంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని రాజ్యసభకి నామినేట్ చేసింది. రాజ్యసభకి నామినేట్ చేసిన 2 సంవత్సరాల లోపలే మళ్ళీ ఆయన తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఆయన తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే చాలా ఆసక్తికరంగా ఆయన్ని భారతీయ జనతా పార్టీ క్యాచ్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో బీసీ ఓట్లని క్యాచ్ చేసే ప్రక్రియలో భాగంగా ఆయన్ని భారతీయ జనతా పార్టీ ఆయన్ని తనకు అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉన్నట్టుగా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య పేరుని భారతీయ జనతా పార్టీ ప్రకటించడంతో ఇక అధికారికంగా రేపు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కూటమి ఎమ్మెల్యేలందరూ ఆయన సభ్యత్వానికి మద్దతు ఇవ్వబోతున్నారు. అదే సమయంలో బీదా మస్తాన్ రావు, తెలుగుదేశం పార్టీ గతంలో ఆయన తెలుగుదేశం పార్టీతోనే రాజకీయ పారంగేట్రం చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి 2 ఏళ్ల క్రితం రాజ్యసభకు వెళ్ళారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన వైఎస్ఆర్సీపీకి రాజ్యసభకి రాజీనామా చేసి మళ్ళీ రేపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేయకపోతున్నారు. ఇక మూడో అభ్యర్థి సానా సతీష్కి సంబంధించి మాత్రం ఇంకా పూర్తిగా ఖరారు కావాల్సింది. ఎందుకంటే కూటమి పార్టీల్లో కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సానా సతీష్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ అయితే అతనికి గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆయన పేరును ప్రతిపాదించింది. అయితే మిగతా పార్టీలు 2 పార్టీలు వ్యతిరేకించలేదు, కానీ కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని మీద ఏకాభిప్రాయానికి కృషి చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా ఈరోజు ప్రస్తుతం ఇంకా హైదరాబాద్లో ఉన్నారు. ఆ దిశగా అభ్యర్థుల ఖరారు దాదాపుగా పూర్తవడంతో రేపు అందరూ నామినేషన్ వేయబోతున్నారు. ఒక్కసారిగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఉప ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థులు నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున వేస్తున్న నేపథ్యంలో రేపు ఒకసారి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వాదిగా ఎన్నికల వాతావరణం మరొకసారి కలగబోతుంది. అందరూ ఎమ్మెల్యేలు, దాదాపుగా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు కూడా, వాళ్ళకి మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలు కూడా రేపు రాబోతున్నారు. ఎందుకంటే ఎన్నిక ఏకగ్రీవమే కాబోతోంది. అన్ని 3 రాజ్యసభ స్థానాలు కూటమి పార్టీలు కైవసం చేసుకోబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో లాంఛనం అయినప్పటికీ కూడా అందరూ ఒకసారిగా బల ప్రదర్శన కూడా రేపు ఉండే అవకాశం ఉంటుంది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఎక్కువ మంది, వీలైనంత మంది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక్కసారిగా పొలిటికల్ డైనమిక్స్ అయితే అంటే సాధారణంగా ఎవరు ఊహించిన విధంగా ఆర్ కృష్ణయ్య పేరు బరిలోకి రావడం కావచ్చు, లేకపోతే సానా సతీష్కి 2 సంవత్సరాల పదవి ఉన్న మోపిదేవి వెంకటరమణకు సంబంధించిన ఆ పదవిని ఆయనకి ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఇట్లాంటి పరిణామాలు తెలుగుదేశం పార్టీలో కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామాలుగానే భావించాల్సి ఉంటుంది. ఇక బీదా మస్తాన్ రావు అయితే ఎలాగో అనుకున్నదే. సో మొత్తానికి తెలుగుదేశం పార్టీ కూడా రాజ్యసభలో ప్రస్తుతం ఒక్క సభ్యుడు కూడా లేరు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాజ్యసభలో ఒక్క సభ్యత్వం కూడా లేకుండా ఉంది. సో ఇప్పుడు ఒక్కసారిగా అధికారంలోకి భారీ ఎత్తున మెజార్టీతో రావడం, దాదాపు ఒక తెలుగుదేశం పార్టీకి 135 మంది ఎమ్మెల్యేలు రావడంతో మొత్తం 3 స్థానాలని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశం వచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆర్ కృష్ణయ్యకి అవకాశం అడిగింది కాబట్టి ఆయనకి ఇస్తున్నారు. మళ్ళీ తిరిగి రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం ఉండబోతోంది. 2 సభ్యులు తెలుగుదేశం పార్టీ తరఫున
బేదా మస్తాన్ రావుతో పాటు సానా సతీష్ కానీ లేకపోతే మరొక అభ్యర్థి రాజ్యసభకు వెళ్ళబోతున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ రాజ్యసభ సభ్యత్వం పునరుద్ధరణ కాబోతోంది. సో ఇట్లాంటి అనేక కీలకమైన పరిణామాలకి రేపు వేదిక కాబోతుంది. ఎందుకంటే ఒక్కసారిగా రాజ్యసభకి ఆంధ్రప్రదేశ్ నుంచి 11 మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం 11 మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అయితే అధికారం కోల్పోయిన 100 రోజుల లోపలే 3 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడం, మళ్ళీ ఉప ఎన్నికలు రావడం, తిరిగి 2 తెలుగుదేశం పార్టీ తరఫున 1 భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికలకి రాజ్యసభకి వెళ్తున్న నేపథ్యంలో ఒకసారిగా ఆసక్తికరమైన పరిణామాలు రాష్ట్రంలో జరుగుతున్న నేపథ్యం మళ్ళీ కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ ఈశ్వర్, సో మొత్తానికి ఇట్స్ అఫీషియల్ అని చెప్పాలి. మనం దానికి సంబంధించిన అఫీషియల్ లెటర్ ని కూడా చూడొచ్చు. బీజేపీ నుండి రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. భారతీయ జనతా పార్టీ అఫీషియల్ గా దాన్ని ప్రకటించిన లేఖను కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఆంధ్రప్రదేశ్ శ్రీ ర్యాగ కృష్ణయ్య అంటూ ఆ పేరుని ప్రస్తావించింది. ఇక హర్యానా నుండి శ్రీమతి రేఖా శర్మ, ఒడిశా నుండి శ్రీ సుజిత్ కుమార్ ఉండబోతున్నారు అంటూ అఫీషియల్ లెటర్ ని రిలీజ్ చేసింది బీజేపీ పార్టీ.